తెలంగాణలో వార్ ఎఫెక్ట్ అయితే బాగా ఉంది. సో, ఈ వార్ ఏమో గానీ హైదరాబాద్‌లోకి సంబంధించి హాస్టల్స్ గానీ, రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ షార్టేజ్ ఉందనమాట. సో, గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి ఇంకొక 2 రోజుల వరకి పూర్తి స్థాయిలో బ్రేక్‌ఫాస్ట్ గానివ్వండి, టిఫిన్, కాఫీ ఇట్లాంటివన్నీ గూడా ఆల్మోస్ట్ బంద్ చేస్తున్నారు హాస్టల్స్‌లలో. ఖాళీ రైస్ అట్లా పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉంది. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గూడా హౌస్ వాళ్ళకి, అంటే హౌస్ హోల్డ్ నీడ్స్ అట్లా ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఇవన్నీ కూడా హాస్టల్స్ అన్నీ కూడా కమర్షియల్ కిందకొస్తాయి కాబట్టి వీళ్ళకైతే తర్వాత ఇస్తారు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా గ్యాస్ గనక తీసుకొని ఉంటే హౌస్ హోల్డ్‌కి తీసుకున్న వాళ్ళు హౌస్ హోల్డ్‌కే వాడాలి. దాన్ని కమర్షియల్‌గా యూజ్ చేయొద్దు అనేసి ఆల్రెడీ ఒకటి జారీ చేసిండ్రు. సో, దీనికి ఆల్టర్‌నేటివ్ ఏంటి అనేది చూస్తున్నారు. అండ్ హోటల్స్ కానివ్వండి వీటిపైన చాలా లాక్స్ ఆఫ్ పీపుల్ అయితే డిపెండ్ అవుతుంటారు ఎంప్లాయ్‌మెంట్ కోసం. అండ్ నెక్స్ట్ ఈ గ్యాస్ కొరత ఇట్లనే కంటిన్యూ గనక అవుతే స్కూల్స్‌కి సంబంధించి కూడా హాలిడేస్ అయితే ఇచ్చే అవకాశాలున్నాయి. ఇవన్నీ కూడా గ్యాస్ ట్రబుల్స్ అనమాట. వెనకటికి ఒక సామెత ఉండేది. ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు. అక్కడెక్కడనో యుద్ధాలు చేస్తుంటే సో, దాని ఇన్‌ఫ్లూయెన్స్ అనేది భారతదేశం పైన తీవ్రంగా ఉంది. అండ్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న ఘర్షణ వల్ల ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్. అండ్ దుబాయ్‌కి గానివ్వండి, మీరేదైనా ఔటింగ్‌కి ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. బ్లాస్ట్‌కి సంబంధించి కూడా న్యూస్ చాలా వచ్చేస్తున్నాయి. ఇంకొకటి ఆల్మోస్ట్ ఇంకో 2 ఆర్ 3 డేస్ అట్లా అయితే మనకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే గృహిణీలకి సంబంధించి అండ్ ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఇవ్వడం అయితే ఉంటుంది. ఆ తర్వాతనే కమర్షియల్ గ్యాస్‌కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారంట. సో, ఇప్పటికీ అందరూ వెనకట మనకి కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుంటుండే కదా! సో, బ్యాక్ టు ఓల్డెన్ డేస్ అనమాట. మళ్ళీ దానికి సంబంధించి హాస్టల్స్‌లలో కూడా స్పెషల్లీ కట్టెలు చాలా హ్యూజ్ అమౌంట్‌లో తీసుకొనొచ్చి స్టాక్‌లో అయితే పెట్టుకొని దాని కింద వంట చేయడం అయితే జరుగుతుందంట. సో, చూడాలి ఇది ఎన్ని రోజులు అండ్ దీని ఇన్‌ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది అనేసి. బట్ నార్మల్‌గా హౌస్ హోల్డ్ వాళ్ళైతే బెటర్ ఇంకొకటి బ్యాకప్ కింద ఒక గ్యాస్‌ని బుక్ చేసుకొని పెట్టుకోవడమే బెస్ట్. అండ్ ఈవెన్ ఇండక్షన్ కూడా బుక్ చేసుకోవాలనుకుంటే ఇండక్షన్ కూడా ఔట్ ఆఫ్ స్టాక్ అవుతుంది. అండ్ వాటి ప్రైజెస్ కూడా పెంచడం అయితే జరుగుతుందన్నమాట.